వాళ్ళు స్క్రిప్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళ తల్లిదండ్రులు బాగా చదివేసి బట్టి కొట్టేసి మాట్లాడిస్తున్నారు. మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మాయి ట్రాప్ చేసిందని మాకు క్లియర్గా కనిపిస్తుంది. అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, అబ్బాయి పక్కన కూర్చున్నాడు. ఇక్కడ అబ్బాయి డ్రైవ్ చేస్తూ అమ్మాయి కూర్చోలేదు కదా. మరి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందన్న మీరే చెప్పండి. అమ్మాయికి ఇంట్రెస్ట్తోనే ముందుకెళ్ళింది క్లియర్గాన. కానీ వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేసి పోక్సా కేసు కింద క్రియేట్ చేసి గోల పెట్టి అరెస్ట్ అయ్యే వరకు గోల పెట్టి చేశారు వీళ్ళు. లేకపోతే ఇంకా నిజాలు బయటికి రావాలన్నా నిజాలు బయటికి రావాలిగా. దట్టు వీళ్ళేంటి రకరకాల సర్టిఫికెట్లు రకరకాల డేట్ ఆఫ్ బర్త్లతో క్రియేట్ చేసుకున్నారు. సో అందులో మేము అనుకునేది అమ్మాయికి 21 సంవత్సరాలు, అమ్మాయి మైనర్ కాదు, మేజరే. అమ్మాయికి అబ్బాయికి సమ్మతంతోనే ముందుకు జరిగినాయి. ఇక్కడ అబ్బాయి బలాత్కారం చేసింది ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ కంప్లీట్గా డబ్బుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫోటోలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఆ అమ్మాయి ఫోటోలు ఇచ్చి బయటికి లీక్ చేయించుకొని వాళ్ళ పరువునాలు తీసుకున్నారు. వాళ్ళు రెడీ అయిపోయారు, మాకు డబ్బులు ఉంటే చాలు, మాకు పరువు పోయినా పర్లేదని వాళ్ళు రెడీ అయిపోయారు. ఏ కుటుంబం అయినా అమ్మాయి పరువు తీసుకోవాలని ఏ పేరెంట్స్ కానీ ఎవరు కూడా అనుకోరు కదా. అలాంటిది అది మైనర్ బాలి కానీ మొన్నటి వరకు వింటున్నాం, మీరు కాదని మీరు అంటున్నారు. అవును అని కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఏ కుటుంబ సభ్యులు కానీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు కూడా అట్లా కావాలని ఎవరు కోరుకోరు కదా, కేవలం మనీ కోసం కోరుకోరు. అన్నప్పుడు అబ్బాయి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసావు? అబ్బాయిని ఎంకరేజ్ చేయకూడదు కదా. అబ్బాయిని నీతో పాటు అరుణాచలం తీసుకెళ్ళో మిగతా గుళ్ళకి తీసుకెళ్ళో ఫోటోలు దిగో ఎందుకు ఎంకరేజ్ చేసావు? ఒక అబ్బాయిని నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? వయసులో ఉన్న అమ్మాయి నీ దగ్గర ఉన్నప్పుడు అమ్మో ఈ అబ్బాయి ఏ దుర్బుద్ధితో ఉన్నాడో ఏంటో మనకు తెలీదు. మనం ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి తప్ప కానీ వాళ్ళ అబ్బాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అని ఇంకేదో జ్ఞానం ఉండదా తల్లిదండ్రులకి ఎప్పట్లో? చెప్పండి. మనకు రోజు చాలా రకరకాలు జరుగుతున్నప్పుడు నువ్వు అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చావు ఫ్రీడమ్? ఎందుకు నువ్వు సేవ్ చేసుకోలేకపోయావు? ఇది క్లియర్గా ఏంటంటే స్కెచ్ చేశారండి. క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వేసిన స్కెచ్ అని అర్థమవుతుంది. ఎందుకు మేము స్కెచ్ అని క్లియర్గా చెప్తున్నామంటే ఎవడు కూడా ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా వాళ్ళ సొంత జోబులో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి పోస్టర్లు అంటించే పరిస్థితి ఏ ప్రజలకి ఉండరండి. బీఆర్ఎస్ పార్టీకే ఉంది. సో వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి పోస్టర్లు అంటించారు, మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి మెట్రోలో అందరికీ కూడా ఈ అబ్బాయి తెలుసా అని పాంప్లెట్లు కొట్టించి అందరు ఇంటింటికి వీళ్ళే వెళ్ళి అన్ని పనులు చేస్తున్నారు. అంటే ఇంకా ఏమీ ఇష్యూసే లేవు, ఇదొక్కటే ఇష్యూ ఉంది అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరి వీళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, మరి అప్పుడు వాక్ బోర్డ్ చైర్మన్ కొడుకు ఒక ఎమ్మెల్యే మనవడు కలిసి మైనర్ పిల్లని గ్యాంగ్ రేప్ చేశారు కదా. మరి అప్పుడు ఏమైపోయింది బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు ఏమైపోయారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు? అప్పుడు మరి ప్లకార్డ్తో న్యాయం అడగరా? దిశ ఇష్యూ జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది కదా. మరి షీ టీమ్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు జరిగినాయి? మొన్నటికి మన వైష్ణవ్ ఇష్యూ జరిగింది కదా. అంతకుముందు 2 నెలల పసికందు నాగర్ కర్నూలు పిల్ల చిన్న పాప విషయం జరిగింది కదా. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు? అప్పుడు ప్లకార్డ్స్ పెట్టుకొని హ్యాష్ స్టేషన్ చేయడానికి వీళ్ళు ఎవరు లేరా? లింగం అంటే 10 మంది మహిళలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళే వస్తారు, ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళే వస్తారు, మళ్ళీ వాళ్ళే వెళ్తారు. రియల్ పబ్లిక్ ఎక్కడ వచ్చారండి మనం అనుకుంటే? మీరు చూడండి, రియల్ పబ్లిక్ వచ్చి ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడిందా? రియల్ పబ్లిక్ కూడా తెలుసు ఇది ఖచ్చితంగా బండి సంజయ్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయనకి మనకు క్షోభ అనేది మిగిలించాలి. రాజకీయంగా ఆయన ఎదగడం ఇష్టం లేదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్నది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే ఇలాంటి చిల్లర నీచ రాజకీయాలన్నీ వీళ్ళు చేస్తున్నారు. అది ప్రజలు తెలుసుకోలేరా? ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎవరు ఏంటి